నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువత, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నివారణ దిశగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరుకు చేరిన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర. పాలమనేరులో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్న బజరంగ్ దళ్ టీం. మొత్తం ఆవులు, ఎద్దులు 72 ఉన్నట్లు గుర్తింపు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంగవరం సీఐ ప్రసాద్ వెల్లడి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి వాహనదారులు గుర్తించుకోవాలని వెల్లడి. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా యువకులకు ప్రాధాన్యత కల్పిస్తూ నితిన్ నబీన్ ని నియమించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా యువకులకు ప్రాధాన్యత కల్పిస్తూ నితిన్ నబీన్ ని నియమించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం 10 గంటలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రవి, రామభద్ర, షంషీర్, చిన్ని, రెడ్డి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 18 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ సంస్థాగత ఎన్నికల్లో ఆఖరి అంకమైనటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని నిన్న ఎన్నుకోవడం జరిగింది. రాజకీయ పార్టీలో సహజంగా చూస్తున్నాం, కాంగ్రెస్ లో ఏ విధంగా అధ్యక్షులు నియామకం చేస్తారు, మిగిలిన రాజకీయ పార్టీల్లో ఏ విధంగా చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు భిన్నమైన పార్టీని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. మహామహులున్న రాజకీయ పార్టీలు ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి బీహార్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి యువకుడు, 43 ఏళ్ల యువకుడు శ్రీ నితిన్ నబీన్ గారిని ఈ రోజు జాతీయ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో వారసత్వము లేకుంటే పెద్దరికము, డబ్బులు పనిచేయవు. నిజంగా భారతీయ జనతా పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తను భారతీయ జనతా పార్టీ అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది, వాళ్ళ సమర్థతకు పట్టం కడుతుంది, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందనే దానిలో ఈ రోజు మచ్చుతునక మా జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి ఎన్నిక. ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ తన జాతీయ అధ్యక్షుల్ని ఎంపిక చేసుకున్నటువంటి క్రమంలో వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గ్రామాన, జిల్లా కేంద్రాన, మండల కేంద్రాన ఈ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు నియమించబడినటువంటి జాతీయ అధ్యక్షుడు మా పార్టీకి 12వ జాతీయ అధ్యక్షుడు. ముందు తరం నుంచి తర్వాత తరానికి షిఫ్ట్ వచ్చినటువంటి వేళ, అంటే వయసు అయినటువంటి వాళ్ళ నుంచి ఈ రోజు యువతరానికి జాతీయ అధ్యక్షుడు పదవి ఏకగ్రీవంగా ఎంపిక చేసినటువంటి ఈ రోజు మనం నితిన్ నబీన్ గారికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యువ నాయకత్వంలో అందరూ దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్రాలు కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వారి నాయకత్వంలో మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర బుధవారం చిత్తూరుకి చేరింది. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర బుధవారం చిత్తూరుకు చేరింది. ఈ సందర్భంగా గంగినేని చెరువు వద్ద శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నగర వీధిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు పలమనేరు రోడ్డులో 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. చిత్తూరు నగరంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు పలమనేరు రోడ్డులో 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో
భవన యాజమానులను నొప్పించి జేసీబీ సహాయంతో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాల భాగాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు అందరి ఆదేశాల మేరకు ఈ మన రోడ్డు వైడనింగ్ దర్గా సర్కిల్ టు ఇరువరం వరకు 100 ఫీట్ వైడనింగ్ ప్రపోజల్ పెట్టాము. దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పబ్లిక్ వెళ్ళి గ్రీవెన్స్ అందరు అడిగితే 80 ఫీట్కు తగ్గించారు. 80 ఫీట్కు తగ్గించేసి 80 ఫీట్తో రోడ్డు వైడనింగ్ చేయమని చెప్పారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ 100 ఫీట్కి అయితే చేశాము. అదేవిధంగా ఎవరైతే 100 ఫీటే కావాలి, మాకు టీడీఆర్ బాండ్స్ కావాలన్న వాళ్ళకి 100 ఫీట్ వరకు తీసుకొని వాళ్ళకు బాండ్ చేయడానికి ఆల్రెడీ ఆర్డీపీ రెడీ చేశాము. దాన్ని ప్రపోజల్ రేపు మొన్నడో పబ్లిష్ చేస్తాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వాళ్ళ ఈ న్యూట్రిన్ ఫ్యాక్టరీ సైట్ కూడా దాదాపు 58 సెంట్స్ 100 ఫీట్ కోసము మనకు రోడ్ వైడనింగ్కు మున్సిపల్ కార్పొరేషన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఈ రోడ్లో ఉన్న స్టేషన్లు అందరూ కూడా కొంతమంది ఓనర్స్ మాకు 100 ఫీటే కావాలి అంటే వాళ్ళకి టీడీఆర్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. 80 ఫీట్ ఇచ్చే వాళ్ళకు దాదాపు 10 ఫీట్ ప్రతి ఒక్కరికి తగ్గింది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ సారు అందరూ కూడా తగ్గించమని నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ సార్ డిస్కస్ చేసిన తర్వాత. కాబట్టి 80 ఫీట్తో మేము రోడ్ వైడనింగ్ స్టార్ట్ చేశాము. స్వచ్ఛందంగా పబ్లిక్ వాళ్ళంతకు వాళ్ళే దాదాపు 10 ఫీట్ తగ్గింది కాబట్టి ముందరికి వచ్చి రోడ్ వైడనింగ్కు సహకరిస్తారు. కంప్లీట్గా ఈ రోడ్ అంతా ఈ రోడ్డు వైడనింగు, అదేవిధంగా సెంట్రల్ లైటింగు, డ్రైన్స్ అన్నీ చాలా సుందరంగా దిద్దాలనే ఉద్దేశంతో, ఇలా బెంగళూరు నుంచి వచ్చే ప్రతి పబ్లిక్ కూడా చూడాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, కలెక్టర్ సారు అందరు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోడ్డు వైడనింగ్ మార్కింగ్ అయితే చేయడం జరిగింది. మొదటగా 100 ఫీట్ గీయడం జరిగింది, మళ్ళీ 80 ఫీట్ గీయడం జరిగింది. ఇప్పుడు 80 ఫీట్కి స్వచ్ఛందంగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఒప్పించి 80 ఫీట్ వైడనింగ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువత, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నివారణ దిశగా చిత్తూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య నేతృత్వంలో ఏఎస్ఐ తులసిరాం, భద్రాపూర్ సిబ్బందితో కలిసి మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నివారణ, మాదక ద్రవ్యాలు, గంజాయి సేవించడం వల్ల మానవ జీవితంపై కలిగే దుష్ప్రభావాలు మరియు రహదారి భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని బిఎస్ కన్నన్ కళాశాల, ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు ముఖ్య సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మహిళలు, పిల్లల పట్ల ఏవైనా వేధింపులు, నేరఘటనలు జరిగితే వెంటనే 112 పోలీస్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించి తక్షణ రక్షణ పొందాలన్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడి జీవితాలను కోల్పోకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్, గంజాయి సంబంధిత సమాచారం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేసి ఈ నేరాలను అరికట్టడంలో సహకరించాలని చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా విద్యా సంస్థలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మదనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తన అధికారులను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఏఓ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ మండిపడ్డారు. ఈ అక్రమాలపై గతంలో తాము పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓని విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీల నియామకాల్లో వ్యవహరిస్తున్న మదనపల్లి ఎంపీడీఓ గారిపై బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి వారి కార్యాలయంలోకి వెళ్ళి విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు గాను పంచాయతీ కమిషనర్ గారు సీరియస్గా తీసుకొని ఆ కంప్లైంట్కి గాను వెంటనే అతని పైన విచారణ జరిపించి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి చిత్తూరు జిల్లా జెడ్పీపీ సీఈఓ గారికి మెమో ద్వారా సిఫార్సు చేయడం జరిగింది. ఈ సిఫార్సు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం, చాలా అభినందనీయకరం. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి ఎంపీడీఓ గారు
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి ఇష్టానుసారం ఆయనే నియంత అయిపోయి మదనపల్లిలో ఎవరిని పడితే వారికి నచ్చిన వారిని ఎవరైతే వారికి వసూళ్లు చేయిస్తారో వాళ్ళకి నచ్చిన పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించడం జరుగుతుంది. దానికి ఇదే ఆధారాలతో మేము పంచాయతీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడంతో ఈరోజు అతని పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన ఏమని ఇచ్చాడంటే, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే మదనపల్లి, నోట్ ఆర్డర్స్ ఆఫ్ ద ఎంపీడీఓ ఎంపీపీ మదనపల్లి అని ఇచ్చినారు. ఎక్కడైనా కానీ ఎఫ్ఏసి కింద పర్మనెంట్ పోస్టింగ్ కలెక్టర్ గారు పోస్టింగ్ ఇచ్చిన సెక్రటరీ ఉండగా అదే పంచాయతీకి ఎఫ్ఏసి కింద ఇలాగా మీరు ప్రొసీడింగ్స్ ఇస్తూ మార్చచ్చా, వాళ్ళని నియమించచ్చా? ఎక్కడైనా ఈ రూల్ ఉందా? మీరు ఏ రూల్ ప్రకారం ఇలా మీరు ఆర్డర్స్ ఇచ్చి పంచాయతీ సెక్రటరీని పర్మనెంట్ కలెక్టర్ గారు ఇచ్చిన పోస్టింగుల్లో మీరు ఎఫ్ఏసి ఇవ్వకూడదని చెప్పి ఉండే రూల్ మీకు తెలీదా? తెలిసినా కూడా ఏమవుతుందిలే, మాకు అధికార పార్టీ నాయకులు మా సపోర్ట్ ఉన్నారని చెప్పి ఓ పక్క అవినీతికి పాల్పడుతూ కలెక్టర్ గారిని ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా మదనపల్లి ఎంపీడీఓ గారు వ్యవహరించడం జరిగింది. దీనిపై డిపిఓ గారికి మేము ఒక 2-3 సార్లుగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా డిపిఓ గారు కూడా ఆయనకున్న అధికార బలంని దృష్టిలో ఉంచుకొని ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దానిలోనే ఆయన మీద ఎంక్వైరీకి కూడా జెడ్పీపీ సిఇఓ గారు రావడం జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఆయన చేసిన అక్రమాలని ఆధారాలతో సహా ఆల్రెడీ ఆధారాలని అప్పగించాం, మళ్ళా ఆధారాలతో సహా మేము వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఒక నియామకాల్లోనే కాకుండా ఆయన నిధుల వ్యవహారంలో కానీ ప్లాన్ అప్రూవల్ వ్యవహారాల్లో కానీ అన్నిట్లో కూడా ఆయన అవినీతిని ఆధారాలతో సహా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో సహా మేము బయటపెట్టడం జరుగుతుంది. జెడ్పీ సిఇఓ గారికి మేము నగిరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 జనవరి 24న పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నగిరి మున్సిపాలిటీని సందర్శించనున్నారు. కలెక్టర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్, డిగ్రీ కాలేజీ గ్రౌండ్, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలం, బహిరంగ సభా వేదికలను పరిశీలించారు. అలాగే స్వచ్ఛ ఆంధ్ర పనులు జరగనున్న చింతల పట్టణంలోని 28, 29 వార్డులను కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహారం, పార్కింగ్ వంటి కనీస వస్తువులు కల్పించాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ఘనంగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ఘనంగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఈ పశువుల పండుగను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో పండుగను జరుపుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సభ్యుల ఫోటోలతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తులు ఇళ్లపై సన్ని అతని అనుచరులు రాళ్లతో దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఇళ్ల అద్దాలు, రోడ్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో సన్ని అతని అనుచరులు దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు తదితరాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. పోలీసులు వెళ్లిపోగానే మరోసారి రెచ్చిపోయి గ్రామంలో గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించారు. గతంలో కూడా పలుమార్లు నిందితుడు సన్ని దాడులకు పాల్పడ్డాడు. సన్ని పైన ఇప్పటికే రౌడీ షీటర్ గా నమోదై ఉన్నట్లు సమాచారం. సన్ని గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డిపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
నా పేరు మౌనిక, మా దెగవరెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగాకు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశాడు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి. నా పేరు ఎద్దలపూడి శివానంద రెడ్డి. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. నేను చంద్రగిరి మండలం ఎగురెడ్డివారిపల్లి 1-74 ఇంట్లో నివాసం ఉంటున్నాను. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను. సార్ నమస్తే సార్, మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకు పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయినైతే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు నవీను, రెడ్డివారిపల్లి. రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం గారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్నారని తిరుపతి బజరంగ్ దళ్ వారు పలమనేరు వారికి సమాచారం ఇవ్వడంతో వారు గంగవరం పోలీసులకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారని వివరించగా సిఐ ప్రసాద్ వారి సిబ్బందితో కేటల్ ఫారం వద్ద 2 లారీలను పట్టుకున్నారు. అక్రమంగా గోవులు తమిళనాడుకు తరలి వెళ్తున్న సమాచారం తెలుసుకుని గంగవరం దగ్గర బజరంగ్ దళ్ టీం తిరుపతి విష్ణుగిరి పట్టుకున్నారు. హుటాహుటిగా గంగవరం దగ్గర ఒక ట్రక్కును ఆపామని, 32 గోసంపద ఉందని, పలమనేరు దగ్గర ఓ ట్రక్కును ఆపామని, అక్కడ 40 గోసంపద ఉందని, మొత్తం ఆవులు, ఎద్దులు 72 ఉన్నట్లు తెలిపారు. ఎవరైతే గోవులను తరలిస్తున్నారో వారిని పోలీసు వారు కస్టడీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. గంగవరం పోలీస్ స్టేషన్లో అక్రమంగా గోవులు తరలిస్తున్న వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోవులన్నింటినీ క్యాటిల్ ఫామ్ దగ్గర సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచామని, 6 ట్రక్కులు గోవులను తరలిస్తూ ఉండగా 2 ట్రక్కులను పట్టుకున్నామని, మిగతా 4 ట్రక్కులకు సమాచారం అందడంతో వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోందన్నారు. దీన్ని వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని బజరంగ్ దళ్ టీం కోరారు. హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు రామ్మూర్తి, మహిళా అధ్యక్షురాలు గౌరీ, కార్యదర్శి శివకుమార్, పసుపులేటి రాజేష్, మురుగేష్, ప్రవీణ్ కుమార్, ప్రకాష్, జనసేన గంగమ్మగుడి డైరెక్టర్ రాజేష్, బీజేపీ కో కన్వీనర్ శరవణ కుమార్ గోసంపద గురించి మాట్లాడారు. గంగవరం సిఐ ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైతే గోవులను అక్రమంగా తరలిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. విష్ణు ప్రతీక్ రెడ్డి అని తిరుపతి ఆయన ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ క్యాటల్స్ జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 21/1/2026 తేదీన. దాని మీద ఈరోజు కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. ఎద్దులు పోతా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సరే, నిన్న రాత్రి గోవులు అక్రమంగా ఒక ట్రక్స్లో వెళ్తున్నాయని చెప్పి బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలకి సమాచారం అందింది. బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలు అప్రమత్తమై ఆ గోవులు వెళ్ళే రూట్ అంతా కొంచెము నాకాబద్దీ చేయడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసు వారు కొంచెం లేట్గా రియాక్ట్ కావడం జరిగింది. కానీ లాస్ట్కి అయితే రియాక్ట్ అయ్యారు. గంగవరం జంక్షన్లో ఒక బండిని ఆపాము, ఇంకో బండిని మన పలమనేరు స్టేషన్ పక్కనుండే సందులో ఆపాము. 2 బండ్లను మనం అడ్డుకోవడం జరిగింది. ఒక బండిలో 32 గోసంపద ఉంది, ఇంకో బండిలో 40 గోసంపద ఉంది.
సో ఈ గో సంపదను మొత్తం పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం నందు బజరంగ్ దళ్ కార్యకర్త తిరుపతి విభాగానికి సంబంధించిన కిరీటి వాళ్ళ బృందం ఈరోజు గో అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆ అక్రమ రవాణాను అడ్డుకొని 2 కంటైనర్లు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ఈ కంటైనర్లలో ఆవులు కూడా మేము ఎద్దుల్ని కూడా మేము చూసి ఆ ఎద్దుల్ని అంతా నిర్ధారణ చేసుకున్నాము. ఈరోజు పశు సంపద ఏ విధంగా అక్రమ రవాణా ద్వారా నాశనం అవుతుందో దీనికి నిదర్శనంగా చూస్తున్నాము. ఈరోజు మన పలమనేరులో గంగవరం పరిధిలోతేనేమి పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలోతేనేమి ఈరోజు 2 ట్రక్కుల ఆవులు అంటే ఒక ట్రక్కులో 32 ఎద్దులు, ఇంకొక ట్రక్కులో సుమారు 40 ఆవులు దూడలో ఉన్నటువంటి సంపదని అక్రమంగా తరలిస్తుంటే వాటిని తిరుపతి బజరంగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వచ్చేసి ట్రాక్ చేసి ఈ యొక్క ఆవుల్ని ఇక్కడ పట్టుకోవడం గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పలమనేరు పోలీస్ స్టేషన్ పక్కలో గుడియాతంలో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ని పుంగనూరులో అన్లోడ్ చేసేదానికి అది అక్కడికి పంపించామని చెప్పారు. ఒక వెహికల్ వస్తే గేట్ల ఫారం పక్కలో ఉన్నటువంటి స్కూల్ పక్కలో ఉన్నటువంటి సంత ఏర్పాటు చేసుకున్న దగ్గర సుమారు 32 ఎద్దుల్ని అక్కడ అన్లోడ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అది పశువులకి సంరక్షణ కోసం వాటికి కసు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మేము అందులో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఇకపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారా ఏంటనేది వేచి చూడాలి. ముఖ్యంగా రోజు దాదాపు లారీల మొత్తాన ఈ పశువులని తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు పోలీసు వారు కావచ్చు, ముఖ్యంగా రైతులు కూడా ఆ ఆవుల్ని పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాటిని గోవధశాలకు అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా తెలుసుకోవాలి. సో దీంతో వాళ్ళు 2 కంటైనర్లు మాత్రం టేకప్ చేయగలిగారు. మిగతా 5-6 కంటైనర్లు తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఈ రెండింటిలో కూడా మన మిత్రులు చెప్పినట్టుగా 32 ఎద్దులు, సుమారుగా 40 ఆవులు అన్నారు. 32 ఎద్దుల్ని క్యాటిల్ ఫారం దగ్గర కట్టేస్తున్నారు. వాటికి కూడా నీటి వసతి, గడ్డి ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మన మిత్రుల నుంచి కోరేది ఒకటే, హిందూ ధర్మ సంరక్షణ పరిరక్షకులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఆలోచించాలి, గో సంరక్షణ చేయాలి. ఇది దీని ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి గోవులను రక్షించడానికి ముందుకు వస్తారని, గోవధ నిషేధించాలని గవర్నమెంట్ కూడా మనం విన్నపాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలం చిన్నపల్లి గ్రామంలో భూమి ఆక్రమించుకుంటున్నారంటూ బాధితులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. గతంలో ఉన్న ఎంఆర్ఓ చేసిన పొరపాటు వల్ల కొంతమంది భూముల పట్టాలు మార్చి వేరే వాళ్లకు ఆ భూములు పాస్బుక్లు ఇవ్వడం జరిగిందని, ఇది తెలుసుకున్న బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని, అయినప్పటికీ వాళ్లకు న్యాయం జరగలేదని తెలిపారు. ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వగా ఫలితం లేకపోయిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, రైతుల భూములను ఇలా ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయమని అడిగారు. మాకు న్యాయం చెయ్యాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయగా ఎంఆర్ఓ మీ యొక్క భూములను పరిశీలించి మీకు న్యాయం చేస్తామంటూ బాధితులకు భరోసా కల్పించారు. ఈ మౌలా సాబ్ అని పంజాని మండలం మంజారి గ్రామం నుంచి వచ్చినారు. 2018లో 6B పైకి 94 సెంట్లు మా భూమిని బాబ్జీ సాబ్ అనే వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు చదువు చేస్తున్నారు. అర్జీ ఇచ్చినారు. నేను వెంటనే మా వీఆర్ఓకు సర్వేలు చెప్పి వాళ్ళు కూడా చదువు ఏమైనా చేస్తానో వాళ్ళు పిలిపించమని చేయండి ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఏమి రికార్డుందో విచారణ చేస్తాము. వీళ్ళు చెప్పేది ఏమంటే మాకు రావాల్సిన హక్కు విస్తీర్ణం వాళ్ళే పాస్బుక్ చేసుకుని ఆన్లైన్ చేసుకుని అంటారు. అది గతంలో ఎప్పుడో చేసినది. కాబట్టి నేను మీరు అర్జీ ఇవ్వండి, దానికి విచారణ చేసి మేము RO-లకు రిఫర్ చేస్తామని చెప్తున్నాము. అట్లా అర్జీ తీసుకొని వాళ్ళకు విచారించి న్యాయంగా వీళ్ళకు ఎంత హక్కు ఉందో ఆ హక్కును ఆన్లైన్ అంటే భూమి మీద సర్వే చేసి వీళ్ళ హక్కు నిర్ధారిస్తాము. భూమి సర్వే చూపిస్తాము. ఎప్పుడు విస్తీర్ణం వేరే వాళ్ళు వేసుకుంటే కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళు విచారించి వాళ్ళ హక్కు నిర్ధారించి వాళ్ళు వెళ్తే ఇక్కడ చేస్తాము. అది లేకపోతే ఇంకా RO-లకు పంపుకోమనేసి మౌలా గారికి మేము ఎండార్స్మెంట్ గారికి తెలియజేస్తామని మీ మూలకంగా తెలుస్తాము. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం చిన్నపల్లి గ్రామం
నా పేరు ఆరిఫ్. మాది భూమి తగరాలు ఉంది అనేసి చాలాసార్లు మేము సార్కి లోకేష్ సార్ చేసిన తప్పులకి మేము చాలా ఇబ్బంది పడినాము. ఇప్పుడు హనుమంతు సార్ ఉన్నారు, వాళ్ళకి పోయి మేము రికార్డులంతా చూపించినాము. ఎవరు హక్కుదారులు ఉన్నారో వానికి ఇవ్వండి మేము కోరినాము. సార్ కూడా చెప్పినారు మాకు ఎవరు హక్కుదారులు ఉన్నారో వాళ్ళు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చినారు. దయచేసి ఎవరు హక్కుదారు ఉంటే వారికి చేయండి అనేసి మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏం చెప్పినారు సార్ మీకు? మాకు న్యాయం చేస్తామని చెప్పినారు. ఎంఆర్ఓ సార్ హనుమంతు సారు న్యాయం చేస్తామనేసి చెప్పినారు. మాకు పరిశీలించి వాళ్ళకి ఎవరు హక్కుదారు ఉంటే వాళ్ళకి చేయని. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని రవాణా శాఖ అధికారి ప్రారంభించారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని రవాణా శాఖ అధికారి ప్రారంభించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ హెల్మెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనదారులు కూడా బాధ్యతగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి ఒక్క వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శ్రీ బాలాజీ బైక్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చక్కటి మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించబడుతూ ఉంది. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రెసిడెంట్ శ్రీ మోహన్ గారికి అట్లాగే వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీసు వారు అలాగే రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చింది, కానీ మార్పు ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మార్పు అనివార్యమైనప్పుడు ఆహ్వానించక తప్పదు అనే సిద్ధాంతంతో అందరూ కూడా టూ వీలర్స్ వారంతా కూడా ఈ మార్పును ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 రోజుల కిందట నేను ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అండమాన్లో రోడ్ సేఫ్టీ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు అండమాన్ తిరుపతి కంటే ఒక చిన్న టౌన్ పోర్ట్ బ్లేయర్లో అక్కడ చక్కగా ప్రతి ఒక్కరు కూడా రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అక్కడ మేము ఆ సదస్సులో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించాము అందరితో. అక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మనకు కూడా విధిగా టూ వీలర్ వారందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఒక సెక్షన్ 129 మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారం విధిగా హెల్మెట్ ధరించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా మోటార్ వాహనాల సవరణ చట్టం 194D ప్రకారం ఎవరైనా సరే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపినప్పుడు వారి మీద ఫైన్ కానీ వారి మీద కేసు నమోదు చేసినప్పుడు వారి యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇటువంటి పరిణామాలు వారికి ఎదురుపడకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క హెల్మెట్ లేని దాని వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయో జగమెరిగిన సత్యమే. కాబట్టి అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక విక్టిమ్ని వెంటనే హాస్పిటల్కు చేర్పించేదానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్లడ్ అంటే రక్తము కారుతున్నప్పుడు వెంటనే ఆ రక్తాన్ని ఆ యొక్క బ్లీడింగ్ని అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైనా సరే ఆ సహాయం చేసిన పక్షంలో వారిని రహవీర్ అంటారు. అంటే గుడ్ సమరిటియన్. మన గుడ్ సమరిటియన్ చట్టం ప్రకారము వారికి గతంలో కేవలం ఒక 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి ఉండేది. అలా గుడ్ సమరిటియన్ అంటే రహవీర్గా గుర్తించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి 25,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని పెంచడం జరిగింది. సో అటువంటి రహవీర్గా అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వర్సిటీలో సరైన వీధి దీపాలు లేకపోవటం, పొదలు పెరిగిపోవటం వల్లే చిరుతలు నివాస ప్రాంతాలకు వస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని, క్యాంపస్ సరిహద్దుల్లో ఎత్తైన ఇనుప ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక మార్లు పులి సంచారం
చూస్తూనే ఉన్నారు ఈరోజు యూనివర్సిటీ అధికారులు. వస్తూ పోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తునలాగా వ్యవహరిస్తున్నారు వీసీ గారు. వీసీ గారు వచ్చి 4 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికి పుల్లి 4-5 సార్లు వచ్చినా కూడా ఈరోజు వీసీ గారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇక్కడ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అంతా బలహీన నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేది. అయ్యా, మీరు ఎందుకు రక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ ఎందుకు విఫలమైంది? ఈరోజు 100 కోట్ల నిధులు ఈరోజు రోసాలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయట వెలుగుదీయండి. ఈరోజు పనికిరాని వస్తువులకి పనికిరాని దానికి వాడుతున్నారే కానీ ఈరోజు విద్యార్థులకి భద్రత కల్పించే దాంట్లో ఈరోజు పెంచింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో ఒక విధంగా వాళ్ళు కుంటి సాగులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారే కానీ అధికారులు ఎక్కడ కానీ పెంచింగ్ ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా సరే ఈరోజు పరిపాలన భవనం ఏదైతే పరిపాలన భవనం ప్రధానంగా ఉందో అక్కడ దాని ఆనుకొని ఉన్న రీజనల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు వద్దకి ఈరోజు పులి వచ్చి వాడు ఎగురు దూకి లోపలికి వెళ్ళిందంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ప్రాంతంలోకి ఈరోజు పులి వచ్చిందంటే ఈరోజు భద్రత ఏర్పాట్లలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా విఫలమయ్యారని చెప్పి నేను ఈరోజు విద్యార్థి సంఘంగా సూటిగా అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతుగాంచిన యూనివర్సిటీ, అలాగే మంచి వాతావరణం కలిగిన యూనివర్సిటీ, ఏకైక యూనివర్సిటీ మన ఎస్వి యూనివర్సిటీ. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర నామకరణం చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ నెలల తరబడి పులి సంచారం జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా, విద్యార్థులకు ప్రాణహాని జరగనంత వరకే మీ ఆటలు సాగుతాయి. ప్రాణహాని జరిగినట్లయితే దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము దిగమని చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారులు మాకెందుకులే, మేము కారులో కదా ప్రయాణిస్తూ ఉన్నాము, మాకెందుకులే మా ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది, మాకెందుకులే మా పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదవడం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నాం సరైన పద్ధతి కాదు. ఇక్కడ యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి విద్యార్థులు మంచి వాతావరణం మంచి చదువు దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఆశయాల సాధనకై వాళ్ళ కుటుంబ అండదండలకై వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కనీసం ప్రాణరక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈరోజు సీసీ కెమెరాలో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు ఇక్కడ పులి సంచారం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారా? అంటే మీకు జరగనంత వరకు ఇది కరెక్టేనా? ఇంకనైనా మీరు ఈ సమగ్ర విచారణపై మీరు జరిపించి పులి సంచారానికి మీరు యూనివర్సిటీ చుట్టూ పెంచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులంగా మేము ఈరోజు చాలా భయపడతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చిరుతపులి సంచారం చాలా ఎక్కువైపోయింది. ఈ చిరుతపులి సంచారాలు ఎక్కువైపోవడం వల్ల మేము అనేక సార్లు ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా సరే వాళ్ళు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉన్నట్లు మా యొక్క చెప్తున్న సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. ఏదైతే చిరుతపులి వచ్చిన రోజు 2 రోజులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ తిప్పి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దీనికి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ దర్శన సమయంలో ప్రముఖ తమిళ నటి ఖుష్బు, ప్రముఖ కథానాయకుడు నవీన్ చంద్రులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఖుష్బు మీడియాతో మాట్లాడారు. తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చారని తెలిపారు. తన భర్తకు చిన్న సర్జరీ జరగడం చేత తను రాలేకపోయాడని తెలిపారు. స్వామిని దర్శించుకోవాలని చాలా సందర్భాలు అనుకున్నానని, అయితే స్వామి పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని గుర్తు చేశారు. స్వామి పిలుపు మేరకే నేడు ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుపతి దేవస్థానానికి వచ్చాను. ఈ రోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు ఆయన రావడానికి కుదరలేదు, ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాము. సో చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. అంటే ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ అవుతుంది ఏప్రిల్లో, మీకు తెలుస్తుంది. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే February 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర దర్శనం తీసుకొని సినిమా
అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ. అండ్ హరి గారికి చాలా థ్యాంక్స్, మై ఫ్రెండ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఇయర్. థ్యాంక్ యూ. సంక్రాంతి నెక్స్ట్ చాలా ఉందండి. ఇన్స్పెక్టర్ రిషి 2 జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, షూటింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్కి వస్తే మ్యాట్ క్యూబ్ వస్తుంది. వంశీ గారిని అడగాలి, సితారా వంశీ గారు దానికోసం. అవునా, సూపర్. హనీ మూవీ వంశీ గారు, సితారా వంశీ గారు మ్యాట్ క్యూబ్ కోసం వెయిటింగ్ అంట. ఓకే, హనీ మూవీ February 6th రిలీజ్ అవుతుంది హనీ. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో ఆ సంతోషంలో వచ్చి దేవుడి దగ్గర వచ్చి లైక్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. సో February 6th రిలీజ్ అయినప్పుడు మీరందరూ చూడాలి అండ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓటీటీలో బాగా మీరే వస్తుంది. ఓటీటీలో ఈ మధ్య ఓటీటీలు ఎక్కువ తీస్తున్నారు కదా, దానికోసం అడుగుతాను. ఓటీటీకి అండ్ థియేటర్లో సినిమాలు తీస్తున్నా, అవి థియేటర్లోకి వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఓటీటీలోకి వస్తున్నాయి. సో అక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు. సో అన్ని చోట్ల లవ్ అండ్ సపోర్ట్ అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. విద్యుత్ ఛార్జీలు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ఏసీ రూమ్లో కూర్చొని ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ప్రజలంటే ఎవరని అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడంతా విద్యుత్ ఛార్జీలు పెంచడం, విద్యుత్ యొక్క సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నాడు. అందులో భాగమే ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలందరూ ఒప్పుకున్నారు. అదానీ కంపెనీకి మేము అన్ని సంస్థలన్నీ ధారాదత్తం చేయబోతూ ఉన్నాం. వారి దగ్గర నుంచే బొగ్గు కొనబోతున్నాం. వారికి ఈరోజు సోలార్ ప్రాజెక్టు కింద ఉన్న భూములు కూడా వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం అనే పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల గత నెలలో వచ్చిన ఛార్జీలకి ఇప్పుడు వచ్చే ఛార్జీలకి డిఫరెన్స్ ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ చాలా ఇండ్లకు కూడా గత నెలలో 500 వస్తే స్మార్ట్ మీటర్ పెట్టిన వెంటనే 4,000, 3,000 రూపాయలు వచ్చాయి. దీనికి సీఎండీని అడిగినా లేదా సూపరింటెండెంట్ ఇంజనీర్ని అడిగినా, సీఈని అడిగినా, ఎవరిని అడిగినా సమాధానం లేదు. ఈరోజు పేదవాళ్ళు మాత్రం గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళకి కరెంటు మీటర్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎవరైనా సరే ఎమ్మెల్యేలు, మంత్రులు రికమెండ్ చేస్తే కాలా పరంపోకలైనా, చెరువు పరంపోకలైనా ఉన్న ఇళ్ళకి కరెంటు మీటర్లు ఇస్తున్నారు. అనాధీన భూములు గుడిసెలు వేసుకున్న వాళ్ళకి మాత్రం కరెంటు మీటర్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి సిపిఐగా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రజల వద్దకు వచ్చి ప్రజాసేకరణ చేయండి. ప్రతి సబ్స్టేషన్లో మీరు ప్రజలు పిలిపించండి, సబ్స్టేషన్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. తర్వాత మీరు నిర్ణయాలు చేయండి తప్ప ఏదో ఏసీ రూమ్లో కూర్చొని 10 మందితో మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మంచిది కాదు. ప్రజల దగ్గరికి రండి, ప్రజల దగ్గర ఓట్లు ఎట్టయితే అడుగుతారో అదే పద్ధతిలో ఓటును అడిగిన పద్ధతినే ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే సర్వే చేస్తూ ఉంటాడు. ఆయన సెల్లకి ఫోన్ చేసి ఫలానోడిని ఎన్నుకుంటున్నాం, మీకు ఇష్టమా లేదా, పరిపాలన బాగుంది లేదా, ఎట్లా చెప్పండి అంటున్నాడు. మరి కరెంట్ ఛార్జీలు పెంచాలా వద్దా, స్మార్ట్ మీటర్లు పెట్టాలా వద్దా, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి లాభం నష్టమైందని మీరు ప్రజాభిప్రాయ సేకరణ సెల్ ద్వారా మీరు సర్వే చేయండి, చూద్దాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంది. ప్రైవేటు వారికి ఊడిగం చేయడానికి ఉన్నాడు. నరేంద్ర మోడీ కనుసైగల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా అందరూ నరేంద్ర మోడీకి ఊడిగం చేశారు తప్ప ఇంకోరు కాదని చెప్పి మేము విశ్లేషణ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువత ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నివారణ దిశగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరుకు చేరిన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర. పాలమనేరులో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్న బజరంగ్ దళ్ టీం. మొత్తం ఆవులు, ఎద్దులు 72 ఉన్నట్లు గుర్తింపు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంగవరం సిఐ ప్రసాద్ వెల్లడి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికే భరోసా అన్న విషయాన్ని ప్రతి వాహనదారులు గుర్తించుకోవాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.